ఇంత ఎండకి మళ్ళీ మేము రంజాన్ నెల ఒక్క పొద్దులుండి గ్యాస్ లేకుండా ఇట్లా వంటలు దీని మీద చేయడం అంటే చాలా కష్టం. కానీ ఈ ఎండ చూస్తూనే ఉన్నారు, ఎండ ఎలా ఉందో. ఆ ఎండకి ఈ మంటలు ఈ సెగలలో చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది. అది గ్యాస్ అయి ఉంటే గ్యాస్తో ఈ పాటికి అయిపోయేది, మా పని లైట్గా ఉండేది. మనం రోజుకి కంపల్సరీ 4 సిలిండర్లు అవసరమేనండి. 1-2 వంటలకు కానివ్వండి, లోపల చైనీస్ స్టార్టర్స్ వీటి కోసం కానివ్వండి, బయట రుమాలి రోటీ వీళ్ళ గురించి కానివ్వండి, కంపల్సరీ 4 బండలు కావాల్సిందే. ఆ బండలు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఈ వంటలు అంటే ఇవి చేసేస్తాం. ఇవి లోపల నుంచి వచ్చే ఫ్రై, చికెన్ ఫ్రై వీటి కోసం అయితే గ్యాస్ కావాల్సిందే. గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. గ్యాస్ లేకపోయినా ఎట్లా గట్ట చేయాల్సిందే, ఎండకైనా చేయాల్సిందే. చికెన్ నుంచి మటన్ వరకు అన్ని ఐటమ్స్ ఫ్రై అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు బిర్యానీ ఒకటే బయట చేసేది, ఎసర్లు అన్నిటికీ ఐటమ్స్ అన్నిటికీ గ్యాసే. ఇప్పుడు గ్యాస్ లేని వల్ల మనం బయట చేయాల్సి వస్తుంది. టైం కూడా వేస్ట్, లేటు మొత్తం. ఈ టైంకి మొత్తం అయిపోతాయి. 1 దాకా మొత్తం అవుతున్నాయి రోజు, ఇది గ్యాస్ లేని వల్ల. మటన్ కర్రీ, చికెన్ కర్రీ అవి వండుతాం. స్టార్టర్స్ వంటికి కొంచెం తగ్గిస్తాం, సాయంత్రానికి కొంచెం ఉంటాం అంతే. రోడ్డు మీద చేయడం వల్ల మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద చేయొద్దని చెప్పి వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. నిన్న వచ్చారు, మార్నింగ్ కూడా వచ్చి తీసేయాలి అంటున్నారు. తీయకపోతే షట్టర్లు ఆకేస్తామని బెదిరిస్తున్నారు. మరి గ్యాస్ లేనప్పుడు మేము ఏం చేయగలని చెప్పండి.